హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేరళ గురువు గారు నరసింహన్ తంత్రి గారు. వారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. సంశయం అండి. గురుదేవ, అయ్యప్ప స్వామి వారికి మన శరీరంలో ఉన్న షట్ చక్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి టెంపుల్స్ ఉన్నాయంట కదా. ఆ టెంపుల్స్కి వెళ్ళటం వల్ల మన షట్ చక్రాలు ప్రభావితమై మన జీవితంలో ధర్మం వైపు నడిచేలా చేస్తాయంట కదా. అంతటి శక్తివంతమైన ఆలయాల గురించి మా వీక్షకులకి చెప్పరా కొంచెం? ఖచ్చితంగా అండి. సంశయం అయ్యప్ప స్వామి గురించి అడిగారు, మహా ఆనందం. ఆ అయ్యప్ప స్వామి గురించి తెలుసుకోవడం అది ఆనందం అన్నమాట. స్వామివారి గురించి మనం చెప్పుకున్నాం హ్యాపీగా. ముందుగా మా స్వామివారిని దానం చేసుకుని ముందుకు వెళ్దాం, ఓకేనా? స్వామియేషణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం ఉమాపతి భాగ్యపుత్రం సురుముత్యారు అర్చన ఆలయమైన దిబ్బల బాలక నిర్మలి ధర్మశాస్త్ర శబరిగిరీశన హరియాజ జ్యోతి స్వరూపణం శ్రీ స్వామియేషణమయ్యప్ప. స్వామియేషణమయ్యప్ప. అయితే మనకు అయ్యప్ప స్వామి దేవాలయాలు 6 ఉంటాయి. మన ఒక్కొక్క చక్రానికి ఒక టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. మనకు మూలాధారి చక్రం అని 2 ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క టెంపుల్ మనకి ఉంటుంది అన్నమాట. అట్లా మొత్తం తమిళనాడులో అంటే మొత్తము అయ్యప్ప స్వామి కేరళలో శబరిమలలో అంటే ఒక్కొక్క టెంపుల్ అంటే ఒక్కొక్క టెంపుల్కి 100 కిలోమీటర్ దూరం నుంచి 50 కిలోమీటర్ దూరం వ్యత్యాసం నుంచి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎర్మేలి నుంచి పంబాకు ఒక 50 కిలోమీటర్ వ్యత్యాసం. అంటే అట్లా వ్యత్యాసంలో ముందుగా సురుముత్యారు, అర్చన్ కోవిల్, ఆరేంగావి, కూతిపిల్ల బాలగన, ఎర్మేలి ధర్మశాస్త్ర, శబరిగిరీష, అట్లా 6 చక్రాలు వచ్చేసి ఒక్కో చక్రం ఒక టెంపుల్ ఉంటుంది అయ్యప్ప స్వామి. అదేవిధంగా చక్రం ఉండి తర్వాత సహస్ర చక్రం వచ్చేసి జ్యోతి స్వరూపంగా దర్శనం ఇచ్చేస్తారు. మొత్తం మనకు ఉన్న చక్రాలకు సంబంధించి అన్ని ఆ విధంగా స్వామివారి రూపంతో అన్నీ వచ్చేస్తాయి. ఇందులో ఏదంటే మనకు స్వామివారి ఒక్కొక్క చక్రం నుంచి ఎలాంటి మనకు లాభాలు చేకూరుతాయో చూసుకున్నాం. ఒక టెంపుల్ దర్శనం చేసుకుని ఇలాంటి లాభం జరుగుతుంది, ఇంకో టెంపుల్ దర్శనం చేసుకుని ఇలాంటి లాభం జరుగుతుంది. ఏ టెంపుల్ వల్ల ఏ చక్రాన్ని యాక్టివేట్ అవుతాయి, మనకు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయితే ఒక లాభం ఉంటుందన్నమాట. మన చక్రాన్ని సరళించి ఆగిపోతే ఏంటంటే మనకు ప్రాబ్లం అనేది వేరే విధంగా వస్తుంది. అదేంటే శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఆ చక్రాలు యాక్టివేట్ అవుతుంటాయి. ఆ చక్రాల వల్ల మన జీవనాధారం ఆనందంగా సాగుతున్నాం. ముందుగా మనకు సురుముత్యారు దగ్గర మాలాధారణ చేయడం, ఆడికెళ్ళి శబరిమల దర్శనానికి వెళ్ళడం, 41 రోజు 40 సురుముత్యారు అంటే ఫస్ట్ ఆలయం. అక్కడ స్వామివారి మాలధారణ చేసి అక్కడ నుంచి 41 రోజు అయినాక నడిచి వెళ్తారు. యాక్చువల్లీ స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే సురుముత్యారు నుంచి నడుచుకొని శబరిమల దాకా వెళ్ళాలి. ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ అట్లా సురుముత్యారు, అర్చన్ కోవిల్, ఆరేంగావి, కూతిబొల బాలగన, ఎర్మిలి ధర్మశాస్త్ర, శబరిగిరీష, అట్లా ఒక్కొక్క చక్రం మనకు అగ్ని చక్రం దగ్గర వచ్చేసింది. దాంతో సహస్ర చక్రం వచ్చేసి సంవత్సరానికి ఒక్కోసారి, సంవత్సరానికి ఒక రోజు, సంవత్సరంలో ఒక రోజు, అది జనవరి 14వ తారీఖు రోజు మకర సంక్రాంతి సంధ్యా సమయంలో స్వామివారు జ్యోతి రూపంగా ఆగ్నేయ చక్రం ఇచ్చేస్తాం అన్నమాట. అది ఒక్కరోజు యాక్టివేట్ అవుతాం అన్నమాట. ఆ రోజు యాక్టివేషన్, ఆ చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి, సహస్ర చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి అప్పుడు జ్యోతి రూపానికి దర్శనం చేసుకుని వెళ్తారు. ఆ రోజు ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. కాకపోతే మిగిలిన చక్రాలన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకుని టెంపుల్కి వెళ్తే సరిపోతుంది. సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఉంటుంది అది అనే ఆగ్నేయ చక్రం. వేరే రోజు మొత్తం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. వేరే అన్ని టెంపుల్స్ కూడా అందరు లేడీస్ ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ వయసు వాళ్ళైనా కూడా. కానీ శబరిమల ఒకటి మాత్రం 15 ఏళ్ళ లోపల 50 ఏళ్ళ తర్వాత వెళ్ళే వాళ్ళే ఉంటారు. ఆగ్నేయ చక్రం అంటే స్వామిది ఆగ్నేయ చక్రం కాబట్టి శబరిమల ఆ చక్రానికి ఒకదానికి వెళ్ళాలని వాళ్ళు లేడీస్కి అమ్మలకి 15 ఏళ్ళ లోపల తర్వాత 50 ఏళ్ళ తర్వాత అవకాశం ఉంది ఒక్క దగ్గర. వేరే అన్ని టెంపుల్స్ కూడా అందరికి వెళ్ళొచ్చు. ఎర్మేలి వెళ్ళొచ్చు, కుదిబుల వాళ్ళందరూ వెళ్ళొచ్చు, అన్నిటి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక సురుముత్యారు అయితే ఇంకా సూపర్. సురుముత్యారు అయితే ప్రతి ఒక్క వెళ్ళడం జరుగుతుంది. ఇది శబరిమల సిస్టమ్ మొత్తం మనకు ఇది ఉంటుంది. సరే, నేను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే శబరిమలలో మనకు మొత్తం కేరళ మొత్తం ముద్ర పూజతో ఉంటుంది కదా. ఏ టెంపుల్కి వెళ్తే ఏ ముద్ర, ఏ చక్రం ఇమ్మీడియట్లీ యాక్టివేట్ అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు సురుముత్యారు దగ్గరికి వెళ్ళడం, ఇట్లా ఒక్కొక్క మనకు 6 టెంపుల్స్ ఉన్నాయి కదా శబరిమల దగ్గర.
ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి ఏ ముద్ర వేస్తే మనకి ఇమీడియట్గా ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. మనకు ఆ చక్రం వల్ల యాక్టివేట్ అయితే మనకి ఏం లాభం అది కూడా తెలుసుకోవాలి. ఆ చక్రం యాక్టివేట్ అయితే మనకి ఏం లాభం, ఒక్కొక్క చక్రానికి ఒక లాభం ఉంటుంది. ఆ చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి ముద్ర ద్వారా యాక్టివేట్ అవుతుంది, ఎలాంటి ముద్ర యాక్టివేట్ అవుతుంది, ఎలాంటి చక్రం వేస్తే యాక్టివేట్ అవుతుంది, ఇలా ఆ చక్రం యాక్టివేట్ అయితే మనకి ఎలాంటి లాభం వస్తుంది మనం తెలుసుకున్నాం. ఆ విధంగా ముందుకు వెళ్దాం.